అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 174. యా అయ్యుహన్నాసు ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం వ అన్జల్నా ఇలైకుం నూరం ముబీనా. ఆయత్ నంబర్ 174. ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి స్పష్టమైన నిదర్శనం బుర్హాన్ వచ్చేసింది. ఇంకా మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము. 245. అరబీలో బుర్హాన్ అని ఉంది. బుర్హాన్ అంటే స్పష్టమైన ఆధారం, నిదర్శనము అని అర్థం. ఈ ఆధారం కనుక ఒకసారి వచ్చిన తరువాత ఇక సందేహాలకు, అనుమానాలకు ఏ మాత్రమూ ఆస్కారం ఉండకూడదు. అందుకే తదుపరి వాక్యంలో దీన్ని జ్యోతిగా అభివర్ణించడం జరిగింది. 246. జ్యోతి అంటే ఖురాన్ అన్నమాట. అది కుఫ్ర్, షిర్కుల అంధకారములో రుజుమార్గంపై పయనించడానికి వెలుగునిస్తుంది. మనిషి కుడి ఎడమల అపమార్గాలకు లోను కాకుండా కాపాడుతుంది. అది సూచించే బాటను అనుసరించిన వారు దైవ కటాక్షానికి అర్హత పొందుతారు. ఆయత్ నంబర్ 175. فأما الذين آمنوا بالله واعتصموا بالله فسيدخلهم في رحمة منه وفضل ويهديهم إليه صراطا مستقيما. ఆయత్ నంబర్ 175. కాబట్టి ఎవరు అల్లాహ్ను విశ్వసించి ఆయనతో తమ సంబంధాన్ని పటిష్టం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసేసుకుంటాడు. వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు. ఆయత్ నంబర్ 176. యస్తఫ్తూనక ఖులిల్లాహు యుఫ్తీకుం ఫిల్ కలాలహ ఇన్ ఇమ్రుఉన్ హలక లైస లహు వలదున్ వలహు ఉఖ్తున్ ఫలహా నిస్ఫు మా తరక వహువ యరిథుహా ఇల్లం యకున్ లహా వలద్ فإن كانت اثنتين فلهما الثلثان مما ترك وإن كانوا إخوة رجالا ونساء فللذكر مثل حظ الأنثيين يبين الله لكم أن تضلوا والله بكل شيء عليم. ఆయత్ నంబర్ 176. ఓ ప్రవక్త, వీరు నిన్ను కలాల గురించి ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లాహ్ స్వయంగా కలాలా గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తి అయినా సంతానం లేకుండా చనిపోతే అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే అతను వదిలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడవుతాడు. ఒకవేళ మరణించిన వ్యక్తికి 2 సోదరీమణులుంటే అతని మొత్తం ఆస్తిలో 3/2 భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరులు అనేక మంది వారసులుగా ఉన్నప్పుడు ఒక పురుషుని భాగం 2 స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకు గాను అల్లాహ్ మీకు స్పష్టంగా విడమర్చి చెబుతున్నాడు. అల్లాహ్ ప్రతీదీ తెలిసినవాడు. 247. కలాల గురించి ఇంతకు ముందు కూడా వచ్చింది. తండ్రి గాని కొడుకు గాని లేని స్థితిలో మరణించిన వారిని కలాలాగా వ్యవహరిస్తారు. ఇతర వారసత్వం గురించి మరోసారి సూరా చివర్లో ప్రస్తావించబడుతుంది. కేవలం కొడుకు మాత్రం లేకుండా మరణించిన వ్యక్తి కలాలా అనబడతాడని కొందరు తలపోస్తున్నారు. అంటే తండ్రి ఉంటాడని భావం.
ఇది సరైన తలంపు కాదు. కలాలా గురించి మొదట ఇచ్చిన నిర్వచనమే సరైనది. ఎందుకంటే మృతుని తండ్రి బ్రతికి ఉండగా సోదరుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తికి వారసురాలుగా కాజాలదు. ఆమెకు తండ్రి అవరోధం హజీబ్గా నిలుస్తాడు. కానీ పై వాక్యములో ఖురాన్ ఏమంటుందంటే కలాలా ఆస్తి సగభాగం సోదరికి లభిస్తుంది. కాబట్టి కొడుకుతో పాటు తండ్రి కూడా లేని స్థితిలో మరణించిన వ్యక్తి మాత్రమే కలాలా అనబడతాడని తేలిపోయింది. గమనిక, ఇక్కడ కొడుకు అన్న భావంలో అతని మునిమనుడు కూడా వస్తాడు. అలాగే సోదరి అనేసరికి తోబుటుతో పాటు తన తండ్రికి మరో భార్య ద్వారా కలిగిన పుత్రిక అంటే తన సవతి తల్లి ద్వారా జన్మించిన సోదరి కూడా వారసులుగా నిలుస్తుంది. ఐసరుస్తు ఫాసీర్ సహీ హదీసుల ద్వారా రుడి అయ్యే ఇంకొక విషయం ఏమిటంటే కలాలా అయిన మృతుని సోదరితో పాటు కూతురు కూడా ఉంటే కూతురికి సగభాగము సోదరికి సగభాగము లభిస్తుంది. కూతురితో పాటు మనవరాలు కూతురు కూడా ఉంటే కూతురికి ఆస్తిలో సగభాగము మనవరాలికి 6వ భాగము ఇవ్వబడుతుంది. మిగిలిన 1/3 భాగం సోదరికి ఇవ్వబడుతుంది. ఫతహుల్ ఖదీర్ ఇబ్నే కసీర్ దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే మృతునికి సంతానమున్న పక్షములో మృతుని సోదరిమణికి జవిల్ ఫురూజ్ రూపంలో వారసత్వ సొమ్ము ఏమీ లభించదు. ఒకవేళ మృతునికి మగ సంతానం ఉంటే సోదరీమణికి అసలు ఏ విధంగానూ ఏమీ లభించదు. మృతునికి ఆడ సంతానం ఉన్నప్పుడు సోదరీమణి అసవా అవుతుంది. ఆడ సంతానం ధర్మ ప్రకారంగా తీసుకోగా మిగిలినది సోదరీమణి పుచ్చుకుంటుంది. ఆ మిగిలినది ఎంత అంటే ఒక్క కూతురే ఉన్నప్పుడు సగభాగము, ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు 1/3 భాగము అన్నమాట. 248. అలాగే తండ్రి కూడా బ్రతికి ఉండని పరిస్థితి ఇది. ఎందుకంటే సోదరుని కంటే తండ్రి సమీప వారసునిగా భావించబడతాడు. మృతురాలి తండ్రి బ్రతికి ఉండగా సోదరుడు హక్కుదారుడు అయ్యే ప్రసక్తే ఉండదు. ఒకవేళ ఆ కలాల మృతురాలి భర్త కానీ ఆమె తల్లి తరపు సోదరుడు కానీ ఉంటే వారి భాగాలు వారికిచ్చి మిగిలిన ఆస్తిని ఆమె సోదరునికి ఇవ్వడం జరుగుతుంది. ఇబ్నే కసీర్ 249. ఇద్దరు అక్కా చెల్లెల కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఇదే ఆజ్ఞ వర్తిస్తుంది. దీని భావం ఏమిటంటే కలాల వ్యక్తికి ఇద్దరు లేక ఇద్దరికన్నా ఎక్కువ మంది అక్కా చెల్లెలు ఉన్నప్పుడు వారికి మృతుని మొత్తం ఆస్తిలో 3/2 భాగం లభిస్తుంది. 250. ఒకవేళ కలాల మృతునికి వారసురాలుగా నిలబడిన వారిలో ఆడవారు మగవారు కూడా ఉంటే ఇద్దరూ ఆడవారికి లభించే భాగానికి సమానంగా ఒక మగవాడికి ఇవ్వడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పుష్ చేయండి, ఆల్ నొక్కండి.